భారతదేశంలో 30,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఫోన్లు కొంటున్న వాళ్ళలో మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ ఉన్నారంట. అంతేకాదు 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి కార్లు కొంటున్న వాళ్ళలో కూడా మిడిల్ క్లాస్ పీపులే ఎక్కువ ఉన్నారంట. పోనీ ఇవన్నీ మన దగ్గర ఉన్న సేవింగ్స్ తోటో లేకుంటే చేతిలో ఉన్న పొదుపు చేసుకున్న డబ్బులతోటో కొంటున్నామంటే అది కూడా లేదు. పూర్తిగా క్రెడిట్ బేస్డ్గా, అంటే క్రెడిట్ కార్డులు, లోన్లు, ఈఎంఐలు ఇవన్నీ పెట్టి మనం ఈ వస్తువులన్నీ కొంటున్నాం. 2026 మార్చి ఒక్క నెలలనే భారతదేశ వ్యాప్తంగా 2 లక్షల కోట్లకు పైగా జనం క్రెడిట్ కార్డుల మీద భారతదేశంలో 11 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అంటే ప్రజలు వాళ్ళు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువగా అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు. 2021లో ఈ లగ్జరీ మార్కెట్ వాల్యూ $6 బిలియన్ల ఉండే భారతదేశ వ్యాప్తంగా. అదే 2020 నాటికి $9 బిలియన్ల చేరుకుంది. 2028 నాటికి ఇది $15 బిలియన్ల చేరుకుంటుందని చెప్పి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లగ్జరీ వస్తువుల కొనుగోలు విషయంలో ముందున్నది ఎవరు తెలుసా? ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్. ఈ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ వాటానే 60 నుంచి 70% వరకు ఉంది ఈ లగ్జరీ వస్తువుల కొనుగోలు మార్కెట్లో. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, 30,000కు పైబడ్డ ఫోన్లు కొనే వాళ్ళలో అత్యధికులు ఈ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ నుంచే ఉంటున్నారు. 10 లక్షలకు పైగా డబ్బులు పెట్టి కార్లు కొనే వాళ్ళలో కూడా ఈ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ పీపులే ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏందో తెలుసా? అప్పులు ఈజీగా దొరుకుతున్నాయి. క్రెడిట్ కార్డుల రూపంలో, ఈఎంఐల రూపంలో, పర్సనల్ లోన్ల రూపంలో, వెహికల్ లోన్ల రూపంలో ఈ అప్పులు అనేవి ఈజీగా దొరుకుతున్నాయి. అప్పులు ఈజీగా దొరకడం వల్ల ప్రజలు వస్తువుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తున్నారు.